Welcome to Suman IT TV. ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కెరీర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్లో ఎలాంటి జాబ్స్ పోస్ట్ చేస్తున్నారో ఈ రోజు మనం సర్చ్ చేద్దాం. ఇండీడ్లో పాస్ట్ 24 అవర్స్లో మనం సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ సర్చ్ చేస్తే మనకి 100+ జాబ్స్ కనిపించాయండి. సో 100+ జాబ్స్లో ఫస్ట్ ఎసెంచర్ పోస్ట్ కనిపించింది. ఆల్మోస్ట్ మనకి సిమిలర్ జాబ్స్ ఎసెంచర్ నుంచి ఉంది. దట్ మీన్స్ మనం పాస్ట్ 3 days నుంచి ఎసెంచర్ చూస్తూ ఉన్నాం కదా, అంటే ఎసెంచర్లో హైరింగ్ ఎక్కువ ప్రాసెస్ ఉన్నట్టుంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డెవలపర్ జాబ్ 1 more కూడా ఉంది అక్కడ. అండ్ సాఫ్ట్వేర్ క్యూఏ ఆటోమేషన్ ఇంజనీర్ వచ్చి SSNC అనే ఇంకొక కంపెనీ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి మేనేజర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సర్వీస్ నౌ అనే వాళ్ళు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అలాగే సర్వీన్ సాఫ్ట్వేర్ నుంచి సేల్స్ ఫోర్స్ డెవలపర్ T2 హైదరాబాద్ కెలీ సర్వీసెస్ నుంచి కూడా ఉంది. సో ఇదొకసారి మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ డెవలపర్ రోల్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. జాబ్ టైటిల్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ డెవలపర్ అని ఉంది. అండ్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని ముఖ్యంగా వాళ్ళు చూస్తున్నారు. ఎనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉంటే క్వాలిఫికేషన్ చాలా అని అంటున్నారు. అండ్ స్కిల్ సెట్స్ వచ్చేసి కాన్ఫిగరేషన్ అండ్ సేల్స్ ఫోర్స్ క్లౌడ్ ఉంటే చాలు అని అంటున్నారు. సో ఎవరైనా సరే ఈ స్కిల్ సెట్ ఉంటే మీరు కంపల్సరీగా ఇందులో సర్చ్ చేసి ఇండీడ్లో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ 1 more వచ్చేసి KPMG నుంచి అగైన్ ఎసెంచర్ ఈరోజు గత 3 రోజుల నుంచి మనకి ఎసెంచర్ కంపెనీ అనేది హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఒక 10 పైన దాకా మనకు కనిపించాయి. అండ్ అప్లికేషన్ డెవలపర్ ఎసెంచర్ అగైన్, అలానే DBS బ్యాంక్ నుంచి బ్యాంకర్స్ ఎవరైనా ఉంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సీనియర్ అసోసియేట్ అండ్ అవలాక్ డెవలపర్ అని ఉంది కన్స్యూమర్ బ్యాంకింగ్ నుంచి. ఇది ఒకసారి నేను బ్యాంకింగ్ ఏంటి అని ఈ సెక్టర్ మనం ఓపెన్ చేసి చూసినట్లయితే హైదరాబాదే. అండ్ బిజినెస్ ఫంక్షన్ వచ్చేసి గ్రూప్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ T&O అని ఉంది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి స్ట్రాంగ్ పారామెటరైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ ది అవలాక్ అని ఉందన్నమాట. సో ఇందులో DBS ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈరోజు 3 పోస్టుల దాకా కనిపించాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఈ సాఫ్ట్వేర్ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో 100+ జాబ్స్లో నాకు ఎక్కువగా అన్ని పెద్ద పెద్ద కంపెనీస్, ఈరోజు మనం బ్యాంకింగ్ చూసాం, ఎసెంచర్ చూసాం, దీంట్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోనే మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్గా ఎన్ని పోస్టులు వీళ్ళు పోస్ట్ చేస్తారో మనం ఒకసారి చూద్దాం. మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే ఈరోజు 13 జాబ్స్ కనిపించాయి. సో అగైన్ ఫ్రంట్ ఎండ్లో కూడా మనకి ఎసెంచర్ ఇక్కడ పోస్ట్ చేశారు. అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంది రాంబోల్ నుంచి, గూగుల్ నుంచి కూడా ఉంది, మిట్రా టెక్ నుంచి ఉంది, ఆప్టమ్ నుంచి ఉంది. సో ఆల్మోస్ట్ ఈ 13 ఇవి కూడా ఇక్కడ ఎసెంచర్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఇక్కడ ఇండీడ్ అకౌంట్ కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలని ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇక్కడ లొకేషన్ కూడా తెలిసిన విషయమే. ప్రాజెక్ట్ రోల్ వచ్చేసి అప్లికేషన్ డెవలపర్ అని ఉంది. డిజైన్, బిల్డ్ అండ్ కాన్ఫిగర్ ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ ఉంది. మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ అని అంటున్నారు. ఇంకా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 15 years ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే ఇలాంటి స్కిల్స్కి మీరు మ్యాచ్ అవుతున్నారని అనుకుంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్ ఒకసారి మనం సర్చ్ చేద్దాం. సో బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే ఈరోజు సర్ప్రైజింగ్గా 50+ జాబ్స్ ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏమో 100+ ఉంటే, ఫ్రంట్ ఎండ్లో ఏమో 13+ ఉంటే, ఇక్కడ బ్యాక్ ఎండ్లో మనకి 50+ జాబ్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని తెలంగాణ, హైదరాబాద్లో. అగైన్ అప్లికేషన్ డెవలపర్ ఎసెంచర్ నుంచి. సో ఆల్మోస్ట్ ఎసెంచర్లో హైరింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఇది పెద్ద కంపెనీ కాబట్టి మంచి ప్యాకేజ్ ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనికి సర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అని అంటున్నారు. ఇక్కడ జస్ట్ వితిన్ 3 daysలోనే మీకు వాళ్ళు గెట్ బ్యాక్ అవుతామని కూడా అంటున్నారు. అండ్ కాగ్నిజెంట్ కూడా ఉంది. సీనియర్ జావా డెవలపర్ కాగ్నిజెంట్ నుంచి ఉంది, అండ్ కోడిఫెట్ నుంచి ఉంది, అజ్యూర్ నుంచి ఉంది, క్లౌడ్ ఎలిమెంట్స్ నుంచి ఉంది. ఇక్కడ చూడండి .NET డెవలపర్కి మంచి ప్యాకేజ్ కూడా ఉంది. 10 lakh to 20 lakh per year ఫుల్ టైమ్ ఉంది. అండ్ ఫోకస్ ఆన్ సర్వీసెస్ అండ్ OOP ప్రిన్సిపల్స్ అని అంటున్నారు. ఫ్లూయెంట్గా VB.NETలో ఉంటే ఈ పోస్ట్కి మీరు సర్చ్ చేసుకోవచ్చు. అగైన్ గూగుల్, యాపిల్లో కూడా ఉందన్నమాట. ఇంకోటి చూడండి, ఇక్కడ సీనియర్ జావా డెవలపర్కి ఫుల్ టైమ్ 2 lakh per month అని అంటున్నారు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. డిజైన్ ఎక్స్పీరియన్స్ అండ్ 5 years ఆఫ్ డిజైన్ ఎక్స్పీరియన్స్ విత్ జావా J2EE ఉంటే చాలని అంటున్నారు. కంపల్సరీగా మీరు ఇది సర్చ్ చేసి ఎవరికైనా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి మీరు, ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇండీడ్లోనే పాస్ట్ 24 అవర్స్లో మనం టెస్టింగ్ ఇంజనీర్ జాబ్ సర్చ్ చేస్తే 25+ జాబ్స్ కనిపించాయి. అందులో కూడా విప్రో లిమిటెడ్ నుంచి అండ్ DBS బ్యాంక్, అగైన్ DBS బ్యాంక్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఒరాకిల్ ఉంది, అండ్ ఎసెంచర్ ఉంది, అండ్ రియల్ పేజ్ ఇండియా అని ఉంది, ఎసెంచర్ అని ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద కంపెనీ. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సర్వీన్ సాఫ్ట్వేర్ టర్మ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 అంట. సో ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ 0
జీరో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ వచ్చేసి C++ టెస్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అంటున్నారు. ఇది చాలా ఈజీగా ఎవరైనా సరే జీరో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. అలానే మాన్యువల్ టెస్టర్ విత్ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి కూడా ఇంకొక పోస్ట్ కూడా ఉంది. అండ్ అప్లికేషన్ ఇంజనీర్, ఫినాన్షియల్ సర్వీసెస్, స్మార్ట్ యాప్స్. ఈరోజు అన్ని ఆల్మోస్ట్ ఫినాన్షియల్ సెక్టర్కి సంబంధించిన ఐటీ పోస్టులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఈ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే ఇలాంటి స్కిల్స్ అండ్ ఇవన్నీ మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీఈ డిజిటల్ కూడా ఉందన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని సర్చ్ చేసి అప్లై చేయండి. పైథాన్ నేర్చుకొని ఐటీలో హై సాలరీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ కింది నంబర్కు కాల్ చేయండి. సో పైథాన్ డెవలపర్ని పాస్ట్ 24 అవర్స్లో ఇండీడ్లో సర్చ్ చేస్తే మనకి 17 జాబ్స్ కనిపించాయి. అగైన్ అన్ని పోస్టులు ఉన్నట్టు హైరింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎసెంచర్కి. మనకి ఈ రోజు కూడా మనకి ఎసెంచర్లో అప్లికేషన్ డెవలపర్కి ఉంది అండ్ ఈటీఎల్ డెవలపర్ ఉంది. ఇది వచ్చేసి ఓ డిజైన్ డెవలప్ అండ్ మెయింటైన్ స్కేలబుల్ అని అంటున్నారు. కంపెనీ వచ్చేసి కోమ్హార్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. క్లౌడ్ ఇంజనీర్ డేటా గూగుల్ అగైన్ అండ్ ఎస్సీ అండ్ SS&C. ఆల్మోస్ట్ ఇది ఒక 3 పోస్టుల దాకా కనిపిస్తున్నాయండి పైథాన్లో కూడా. సో చాలా ఇంట్రెస్టింగే, అంటే రిపీటెడ్గా మనకి సేమ్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ప్లీజ్ సర్చ్ చేసి మీరు ఇది అప్లై చేసుకోండి. లింక్డ్ఇన్లో ఇవాళ చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ పాస్ట్ 24 అవర్స్లో 648 జాబ్స్ కనిపించాయి. అంటే ఇండీడ్లో కంటే కూడా లింక్డ్ఇన్లో ఎక్కువ పోస్టులు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది కంపెనీస్. అండ్ దీనిలో కూడా చూడండి ఇంట్రెస్టింగ్ జాబ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఎవరైనా 2025లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఇది చేసుకోవచ్చు. అండ్ గూగుల్లో ఉంది ఈ జాబ్ కూడా. అండ్ అగైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్, విప్రో, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ అండ్ ఫ్రెష్ వర్క్స్ అని ఇంకోటి ఉంది, ACE ఆన్లైన్ ఇంకోటి ఉంది. జస్ట్ 7 అవర్స్ ఎగోనే ఇది చూడండి జూనియర్ ఫ్రంటెడ్ ఇంజనీర్స్ అంట. నెక్స్ట్ ఇయర్స్ అండ్ నోడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనా సరే ఈ స్కిల్ మీకు ఉన్నట్లయితే దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి రియాక్ట్, రీడక్స్ అండ్ జావా బేసిక్స్ అని ఉంది. ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్ నుంచి ఈ పోస్ట్ని వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. జూనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరైనా ఉంటే టాలెంట్ బూట్ టెక్నాలజీస్ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెర్నల్ అండ్ ఫర్మ్వేర్ సిలికాన్ నుంచి గూగుల్. సో ఆల్మోస్ట్ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ రిపీటెడ్గా ఎసెంచర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో ఇలాంటి కంపెనీస్ నుంచి హైరింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది. అండ్ 2025లో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళకి అండ్ ఇంటర్న్స్కి కూడా పోస్టులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా సర్చ్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇదే విధంగా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లోనే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ జాబ్స్ ఏమున్నాయో లింక్డ్ఇన్లో ఒకసారి మనం సర్చ్ చేద్దాం. సో అగైన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లింక్డ్ఇన్లో మనం పాస్ట్ 24 అవర్స్లో ఏం జాబ్స్ నేను చూస్తే 642 జాబ్స్ కనిపించాయి. దానిలో కూడా చూడండి సేమ్ అగైన్ వన్ మోర్ పోస్ట్ ఇక్కడ కనిపించింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఎవరైతే 2025లో ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని గూగుల్ నుంచి ఉంది. అలానే వాల్యూ ల్యాబ్స్ అండ్ ఫ్యూషన్ ప్లస్ సొల్యూషన్స్ నుంచి గూగుల్ నుంచి, విప్రో నుంచి విప్రో అయితే చాలా పోస్టులు కనిపిస్తున్నాయండి ఈరోజు వెబ్ డెవలపర్కి. ఎసెంచర్ ఇన్ ఇండియా ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను వెబ్ డెవలపర్ ఏముంది అని. సో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు అండ్ మిడ్ సీనియర్ లెవెల్లో ఉండే వాళ్ళు ఇది ఎవరైనా సరే పోస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఎనీ కంపెనీ అడుగుతుంది ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే కంపల్సరీ ఉండాలని అంటున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్ట్రైట్ అవే ఎక్కడ బ్రేక్ రాకుండా ఒక 15 years ఫుల్ టైమ్ మీరు ఎడ్యుకేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వమని అని అడుగుతున్నారు. సో ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ దీనిలో మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఒకసారి మనం చూద్దాం బ్యాక్ ఎండ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో. మనకి లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో మనం జాబ్స్ చూస్తే 232 జాబ్స్ కనిపించాయండి. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇండీడ్ కంటే లింక్డ్ఇన్లో ఎక్కువ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగైన్ ఇందులో కూడా కనిపిస్తుంది. ఒకటే పోస్ట్ని సాఫ్ట్వేర్కి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ పోస్టుల్లో కూడా గూగుల్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను కూడా. ఆల్మోస్ట్ పాస్ట్ 20 అవర్స్లోనే 200 అప్లికెంట్స్ పైగా ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసుకోవడం కూడా జరిగింది. అండ్ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే జస్ట్ ఎంట్రీ లెవెల్లో ఉండే వాళ్ళైతే పోస్ట్ చేసుకోవచ్చు, దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్లో కొలాబరేట్ ఆన్ స్కేలబిలిటీ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ సాల్వ్ ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ నార్మల్గా మీ అందరికీ తెలిసిందే, ఎనీ కంపెనీ అడుగుతుంది. సో ఇవే వాళ్ళు ఇవ్వడం జరిగింది రెస్పాన్సిబిలిటీస్లో. అగైన్ ఫ్రెష్ వర్క్స్ అండ్ మైక్రోసాఫ్ట్ కనిపిస్తుంది, విప్రో కనిపిస్తుంది, వాల్యూ ల్యాబ్స్ కనిపిస్తుంది. సో అర్థమైంది ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎనీ జాబ్ ఇండీడ్ ఆర్ లింక్డ్ఇన్ ఎనీవేర్ వీళ్ళు ఇస్తున్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ ఇక్కడ చూసినట్లయితే హైరింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో మీకు ఇలాంటి స్కిల్స్ మీరు మ్యాచ్ అయినట్లయితే కంపల్సరీ సర్చ్ చేసి మీరు పోస్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు సో టెస్టింగ్లో లింక్డ్ఇన్లో మనం పాస్ట్ 24 అవర్స్లో చూస్తే ఇక్కడ 662 జాబ్స్ కనిపిస్తున్నాయి. 662లో కూడా PWC క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ నుంచి మల్ట్ అవే మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్న్షిప్ జాబ్ అంటే
సో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ ఇది అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 8 అవర్స్ బిఫోరే దీన్ని ఇక్కడ చూడండి 8 అవర్స్‌లోనే ఆల్మోస్ట్ 25 అప్లికెంట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడొచ్చేసి వీళ్ళు అడుగుతుంది సీనియారిటీ లెవెల్ ఇంటర్న్‌షిప్ అంటున్నారు కాబట్టి ఎవరైనా సరే ఇంటర్న్‌షిప్ చూసేవాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ జాబ్ ఫంక్షన్ అంట. ఒకసారి చూడండి మీరు సెర్చ్‌లో. అండ్ క్యూఏ ఇంజినీర్ వాల్యూ ల్యాబ్స్ నుంచి అండ్ కెరియర్ నెట్ నుంచి క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజినీరింగ్ అండ్ యూఏటీ ఎనలిస్ట్ ఇంకోటి విప్రో అగైన్, సీజీఐ అగైన్, క్యాప్ జెమినై కూడా కనిపిస్తుంది. సో మనకి ఈరోజు కనిపించిన పోస్టులన్నీ కూడా ఎసెంచర్, మైక్రోసాఫ్ట్, విప్రో అండ్ సీజీఐ, క్యాప్ జెమినై వీళ్ళందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ టెస్టింగ్‌లో, పైథాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్ని జాబ్స్ కూడా అందరికీ ఉన్నాయండి. సెర్చ్ చేసుకొని మీరు కూడా అప్లై చేయండి. సో ఇప్పుడు పైథాన్‌కి చాలా డిమాండ్ అని చెప్తున్నారు. మన దానిలో కూడా కనిపిస్తుంది. పైథాన్ నేర్చుకొని హై సాలరీతో మీరు సెటిల్ అవ్వచ్చని ఐటీ ఇండస్ట్రీలో కావాలి అని అనుకుంటే. ఇప్పుడు నేను పైథాన్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని పాస్ట్ 24 అవర్స్‌లో లింక్డ్ఇన్‌లో మనం సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ 73 దాకా పోస్ట్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి అగైన్ చూడండి పైథాన్‌లో కూడా గ్రాడ్యుయేట్స్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ 2025లో గూగుల్ మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ 2025లో గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే ఈ పైథాన్ మీకు ఈ స్కిల్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ మీరు చూసుకోండి. అండ్ పోస్టులు కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ పోస్టులు వచ్చేసి ఆల్మోస్ట్ హైదరాబాద్, ఇండియాలో అన్ని ప్లేసెస్‌లో ఉంది. పూణే, మహారాష్ట్ర, హైదరాబాద్ ఇలా గుర్గావ్ ఇలాంటి ప్లేసెస్‌లో ఉంది. ఎవరైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నా గానీ లేకపోతే హైదరాబాద్‌కి రావాలనుకున్నా గానీ ఈ పోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఇంకోటి చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఈక్వివలెంట్ అండ్ దిస్ పోస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ అంటే ఎనీ కలర్, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ మాత్రమే కాకుండా ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ పోస్ట్ అయితే. ఐ మీన్ ఇదొచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ ద పీపుల్ అంటే మేల్, ఫీమేల్ ఎనీ జెండర్ యూ కెన్ అప్లై ఇంక్లూడింగ్ ఎల్‌జీబీటీక్యూ అన్నట్టుగా ఇక్కడ రాశారనమాట. అండ్ రిమోట్ పైథాన్ డెవలపర్ వచ్చేసి ట్యూరింగ్ అనే కంపెనీ యాక్టివ్‌గా హైర్ చేస్తుంది. అగైన్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ అది గూగుల్‌లో ఇంకొకటి కూడా ఉంది. అండ్ పైథాన్ డెవలపర్ సిస్టమ్స్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి ఉంది. రిమోట్ పైథాన్ సొల్యూషన్స్ డెవలపర్ ఇంకో పోస్ట్ కూడా కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ వచ్చేసి సియారా నుంచి ఇంకొకటి ఉందనమాట. జస్ట్ 2 అవర్సే ఇది పోస్ట్ కూడా చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఈ 2 అవర్స్‌లోనే చూడండి ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీ ఇక్కడ 52+ ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసుకోవడం కూడా జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు.